హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గెలుపు కోసం ఎంతైనా దిగజారుతారా? గెలుపు కోసం ఏదైనా అలవిగాని బరువుని ఎత్తుకుంటారా రాజకీయ నాయకుడు అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఏ విధంగా వెనుకబడుతూ భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వస్తుంది. రాష్ట్రాల ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వరకు పరాజయం పొందుతుంది. అందుకే కాబోలు గెలుపు కోసం చాలా విచిత్రమైనటువంటి పథకాలను క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. అందులోని భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అని. అయితే వాస్తవానికి కర్ణాటక రాష్ట్రంలో మొదటిసారిగా అమలు చేసిన అమలులో వైఫల్యాలు చెందింది. దాంతోపాటు అది అధిక భారం అయిపోయింది, విమర్శలకు గురైంది. అయినా కూడా వెంటనే వచ్చినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కూడా ఉచిత బస్సు నినాదం తీసుకోవడంతో కాంగ్రెస్ విజయానికి సహకరించిందని చెప్పొచ్చు. ఇదేదైతే ఉచిత బస్సు ప్రయాణం గెలుపుకు ఆధారమవుతుందని గ్రహించారో వెంటనే రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది కీలకంగానుంది. ఈ నినాదాన్ని ఎవరెత్తుకుంటారని ముందు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ తమ మేనిఫెస్టోలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ అని చెప్పి తీసుకుంటున్నట్టు కార్యాచరణ జరుగుతున్నట్టు సమాచారం అందుకుంది. ఈ అవకాశాన్ని ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వదులుకోవడానికి ఇష్టం లేనట్టుది. వెంటనే ఉచిత బస్సు ప్రయాణం అనే పథకాన్ని రేపు జనవరి 1వ తారీఖు లేదా సంక్రాంతి ముందు ప్రకటించే ఆలోచన చేస్తున్నాడు. అంటే ఉచిత ప్రయాణం ఎన్నికల వాగ్దానం కాకుండా ఎన్నికల్లో గెలుపు నిలబెట్టుకోవడానికి లేదా ఓటమి నుంచి దూరం అవ్వడానికి ఉచిత ప్రయాణం అనేది ఇప్పుడు పనికొస్తుంది. అంటే ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణం అనే నినాదం గెలుపు కోసం ఉపయోగపడితే రేపటికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అది ఉన్న అధికారాన్ని కాపాడుకోవడానికి లేదా ఓటమికి దూరంగా వెళ్ళిపోవడానికి పనికొస్తుందా, లేదా తెలుగుదేశం పార్టీకి రేపటి ఎన్నికల నినాదంగా ఉపయోగపడుతుందో వేచి చూద్దాం. మొత్తం అయితే మనకున్న సమాచారం ప్రకారం అందుతున్నటువంటి ముఖ్యుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ డిసిజన్ తీసేసుకున్నారు. అది ఎప్పటి నుంచి అమలు 1వ తారీఖు నుంచా సంక్రాంతి వెళ్ళిన తర్వాత అనేది అనుమానంగా ఉంది. ఎందుకంటే సంక్రాంతి ప్రయాణానికి ఆంధ్రాకు చాలామంది దాన్ని ప్రతిష్టాత్మకంగా పండుగ గొప్పగా చేసుకుంటారు. అప్పుడు ప్రయాణాలు ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువ ఉన్న సమయంలో ఆదాయాన్ని సంపాదించుకొని ఆ తర్వాత ఆ పథకాన్ని అమలు చేయాలా, లేదా అంతమందికి ఉపయోగపడేటప్పుడు సంక్రాంతికి ఈ ఉచిత ప్రయాణం అనేది ఉపయోగపడితే ప్రజల మనసు గెలుచుకోవచ్చని ఆలోచిస్తారా, మరి ఏం చేస్తారని మనం వేచి చూద్దాం. మొత్తం మీద ఆర్టీసీ అనేది మనుగడకు ఈ ఉచిత బస్సు ప్రయాణం ప్రాణగండమయ్యేలా ఉంది, కానీ పాలకులకు మాత్రం వరంలా మారింది. భవిష్యత్తులో ఇంకా ఎలా జరుగుతుందో, ఏ మార్పులు జరుగుతాయో వేచి చూద్దాం.